శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఏ నమః. ఈ రోజు నాకు ఒక 12 రాష్ట్రాల్లో తిరిగే అవకాశం ఈ యొక్క జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం అనే నాకు అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. గంగాహారతి రోజైతే ఇస్తున్నారో కాశీలో రోజు ఇస్తారో అదే విధంగా ఇక్కడ కూడా గంగాహారతి ఇవ్వడం జరుగుతుంది. దీని గంగాహారతి తీసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు హాజరయ్యి ఈ యొక్క హారతిని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటే పుణ్యక్షేత్రానికి వచ్చి మీ యొక్క సహకారాన్ని ఖచ్చితంగా అందించి ఈ యొక్క మీ వంతు కూడా కొంచెం సహకరిస్తే ఈ పుణ్యక్షేత్రం మన తెలంగాణ స్టేట్ లోనే ఈ యొక్క పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి చెందాలనే ఒక కోరిక. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి హే నమః. నా పేరు అప్పారావు, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి వచ్చాం. ఇక్కడ వచ్చి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడ దర్శించుకునే అదృష్టాన్ని ఇక్కడ ఆ భగవంతుడు నాకు అందించారు. ఈ ప్రాంతంలో ఈ యొక్క జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశంగా నిలవాలి. ఇదే విధంగా దర్శించుకుంటారని నాకు మనవి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు ప్రీతిక. నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను. మా బంధువుల ద్వారా ఈ క్షేత్రంని తెలుసుకొని ఇక్కడికి వచ్చి జ్యోతిర్లింగాలని దర్శించుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అన్ని రాష్ట్రాలకు వెళ్ళి తిరగడం మధ్యతరగతి వాళ్ళతో కాదు కాబట్టి నేను ఇక్కడే 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాను. నేను చిన్నతనంలో జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనం ఏ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళినా అక్కడ అభిషేకం ఒక లింగానికి మాత్రమే చేస్తాం. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసే అదృష్టం నాకు కలిగింది. అందుకు ఆనందపడుతున్నాను. ఇక్కడ శివుడికి ఎంతో ఇష్టమైన కపిల గోశాల కూడా నేను దర్శించుకున్నాను. ఇక్కడ గోవులన్నిటి చూడడం కూడా ఆనందంగా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. జై బోలో పుణ్యలింగేశ్వర స్వామికి జై. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శివాయ గురవే నమః. చౌటుప్పల్ పుణ్యలింగేశ్వర స్వామివారి క్షేత్రంలో ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి ఇక్కడ వ్యవస్థాపకులు అందించారు. ఒకటే చోట 12 జ్యోతిర్లింగాలను స్థాపన చేసి మనం ఇక్కడే దర్శనం చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని మనందరికీ కల్పించారు. ఈ రోజు మేమందరం కూడా కృతార్థులము, చాలా పుణ్యార్థులము. ఆ పరమేశ్వర అనుగ్రహంతో ఈ రోజు ఇక్కడ మేము 12 జ్యోతిర్లింగాలు దర్శనం అందరం కూడా చేసుకున్నాము. అదే విధంగా 12 జ్యోతిర్లింగాల దర్శనమే కాకుండా 12 జ్యోతిర్లింగాల అభిషేక అవకాశాన్ని కూడా కల్పించారు. ఇక్కడ చాలా అద్భుతము. ప్రతి లింగానికి అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చాలా విశేషము. ఎందుకంటే ఒక్కొక్క జ్యోతిర్లింగం తిరగాలి అంటే ఒకటేమో ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది, ఒకటేమో గుజరాత్ లో ఉంటుంది, ఒకటేమో తమిళనాడులో ఉంటుంది, ఒకటి మహారాష్ట్రలో ఉంటుంది, ఉత్తరాఖండ్ లో ఉంటుంది, కాశీలో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది. ఇట్లా 12 చోట్ల 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి వాటిని దర్శనం చేసుకునేటువంటి పుణ్యఫలం ఈ రోజు ఒకటే దగ్గర మనకు కలిగినందుకు చాలా అద్భుతమైనటువంటి దేవాలయం కూడా చెప్పవచ్చు. ఈ దేవాలయం దర్శనం అందరూ కూడా భక్తులు అందరూ కూడా దర్శనం చేసుకొని పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులయ్యి ఈ క్షేత్రాన్ని ఇంకా ఆధ్యాత్మికంగా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జ్యోతిర్లింగ భగవానికి జై, పుణ్యలింగేశ్వర భగవానికి జై. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు హర్షిత. ఇక్కడ చాలా బాగా ప్రతిష్ఠించారు టెంపుల్. అండ్ ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం ఉంది. వేరే స్టేట్స్ లో చూడాలని అనుకున్న వాళ్ళు ఇక్కడ మన చౌటుప్పల్ మండలంలో ప్రతిష్ఠించారు అన్ని జ్యోతిర్లింగాలు. మనం ఇక్కడ అభిషేకం అనేది 12 జ్యోతిర్లింగాలకి చేసుకోవచ్చు. మనకి రోజు సాయంత్రం 7 గంటలకి కాశీలో ఏ విధంగా అయితే హారతి జరుగుతుందో మనకి ఇక్కడ కూడా సేమ్ అలాగే హారతి ఇస్తారు. చాలా పవిత్రంగా ఉంటుంది. మీరు కూడా వచ్చి ఒకసారి టెంపుల్ని దర్శించుకుంటే మీకు కూడా చాలా మంచిగా ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు కోటారవి. ఈ చౌటుప్పల్లో పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఉండడం చాలా ఆనందంగా ఉంది. జ్యోతిర్లింగాలు అంటే ఇంతవరకు నేను ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోలేదు. ఈ చౌటుప్పల్లందు 12 జ్యోతిర్లింగాలు ఒక చోట ఉండడం వల్ల దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే శివలింగానికి అభిషేకం చేసుకోవడం ఉంటది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు ఒకేసారి అభిషేకం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం
श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। నా పేరు పద్మ. నేను తొర్రూరు నుంచి వచ్చాను. చౌటుప్పల్ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర జ్యోతిర్లింగాలు అన్ని ఒకే చోట ఉన్నాయి. కానీ ఇన్ని జ్యోతిర్లింగాలు చూడడం అంటే మనకు చాలా కష్టం కాబట్టి చాలా బాగుంది. ఇలా రిసీవింగ్ అది బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మేము కాశీ గంగాహారతి చూడటం జరిగింది. గంగాహారతి అనేది మళ్ళీ మరోసారి చూడాలనిపిస్తుంది. 12 జ్యోతిర్లింగాలను కూడా చూసినాం. అంతా చాలా హ్యాపీగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు అనురాధ. పుణ్యలింగేశ్వర స్వామి గుడికి మేమందరం కూడా కలిసి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మాకేంటంటే 12 జ్యోతిర్లింగాలు అనేది మేము అభిషేకం చేయడం జరిగింది. మాకు ఈ అభిషేకం చేయడం వల్ల చాలా సంతోషం అనిపించింది. అంటే కొన్ని గుళ్ళు మేము దర్శించలేకపోతాం కదా, అలాంటి గుళ్ళు దర్శించలేనివన్నీ కూడా మేము ఇక్కడ దర్శనం చేసుకొని అభిషేకం చేయడం వల్ల మాకు అక్కడికి వెళ్ళి లభించాల్సిన పుణ్యం అంతా మాకు ఇక్కడే లభించింది. మొత్తం 12 జ్యోతిర్లింగాలు. సోమనాథ్ జ్యోతిర్లింగము గుజరాత్ లో ఉంది. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లో ఉంది. శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లో ఉంది. శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ లో ఉంది. శ్రీ భీమాశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో ఉంది. శ్రీ నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్ లో ఉంది. శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ లో ఉంది. శ్రీ త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ లో ఉంది. శ్రీ భృగరేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక్కొక్క జ్యోతిర్లింగం వెలిసి ఉంది. ఆ దర్శన భాగ్యం మాకు ఈ గుడిలో లభించింది. ఇక్కడ ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. పేరు రజని. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు మనకి. మన చౌడుప్పల్కి వస్తే అన్ని 12 లింగాలు కంప్లీట్ చేసుకోవచ్చు. మేము శ్రీశైలం ఒక్కటే పోయాము, కానీ ఇక్కడికి వచ్చి అన్ని దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ టైం కూడా ఇట్లాగే ఇంకా మాతో పాటు ఇంకా వేరే వాళ్ళం కూడా తీసుకొని వస్తాం. అభిషేకం కూడా చేసాము. అంటే ఇలాంటి టికెట్లు అవి లేవు. మాకు అలాగే మంచి జరగాలని కోరుకుంటున్నా దేవుడు. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు చెవ సత్యనారాయణ. ఈ చౌటుప్పల్లో ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా కట్టారు. జ్యోతిర్లింగాలు ఉండడము చాలా సంతోషం. ఎందుకనంటే ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్ళి చూడాలంటే ఎవరు చూడలేరు. ఇలాంటి ప్లేస్ చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా బాగున్నది. అక్కడ బొట్టు పెట్టే విధానం అన్ని విధాలుగా బాగున్నాయి సదుపాయాలు అయితే. నేను గతంలో 5 జ్యోతిర్లింగాలని దర్శించుకున్నాను. కానీ అవి మళ్ళీ ఇండివిజువల్ ఒక్కొక్కటి చూడాలంటే నాకు టైం కుదరక నేను పోలేదు. ఈ ప్రదేశంలో నేను ప్రతి ఒక్క జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది. హరహర మహాదేవ్ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి పిచ్చేసినాం. ఫస్ట్ ఎంట్రన్స్ నుంచే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ 12 శివలింగాలను చూసి చాలా అసలు మాకు చాలా మంచిగా అనిపించింది. ఎక్కడైనా ఎక్కడికి పోయినా గానీ మా ఫ్రెండ్స్ మేము 10 మంది వచ్చినాం. దేవుని మంచిగా అభిషేకం చేసుకున్నాం. మాకు ఫుల్ హ్యాపీ అయింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా బాగుంది. ఎందుకంటే మనం ఒక్కొక్క జ్యోతిర్లింగం ఎక్కడెక్కడ మనకు తెలియకుండా ఉంది, వెళ్ళలేము అంత దూరము. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామిని మాత్రమే మేము దర్శించుకున్నాము. మిగిలిన వాటికి వెళ్ళడానికి మాకు అదృష్టం లేదనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మిగిలిన శ్రీశైల జ్యోతిర్లింగంతో పాటు మిగిలిన 11 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ చూడడం చాలా కనువిందుగా ఉంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయడం అనేది ముఖ్య విషయం కాదు. ఒకే దగ్గర ఒకే విధంగా ఒకే మనసు నిశ్చలంతో జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మేము ఇక్కడికి రావడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. మరి రానున్న రోజుల్లో ఈ క్షేత్రం మరింత వృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు రామరెడ్డి, నల్గొండ నుంచి వచ్చాము. మాకు ఈ పుణ్యక్షేత్రంలన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాల మందిరాలు కట్టడం వల్ల చూడడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది. నా పేరు జయమ్మ. 12 జ్యోతిలింగాలు ఉన్నాయని తెలిసింది. ఇక్కడ మేము చూస్తానే వచ్చినాం, మాకు చాలా మంచిగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి మేము ఈ రోజే వచ్చినాము. నేను చాలా డేస్ నుంచి వెళ్ళాలనుకుంటున్నా ఇట్లా లింగాలు చూడడానికి, కానీ అంత టైం కుదరలేదు, బడ్జెట్ లేకుండే. బట్ ఇక్కడికి వచ్చి మంచిగా చూసినాము. టెంపుల్ మెయింటెనెన్స్ బాగా అనిపించింది. ఎంత పబ్లిక్ వచ్చినా కూడా కంట్రోల్ చేసే అంత ప్లేస్ ఉంది. టెంపుల్ ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇక్కడ ఒక్కొక్క లింగంకి అభిషేకం చేయడం మంచిగా అనిపించింది. మనం ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్తే ఓన్లీ ఆ ప్లేస్ లో మాత్రమే అభిషేకం చేస్తాం. ఇక్కడ మాత్రం అన్నిటికీ చేసే అది ఉంది కాబట్టి మాకు మంచిగా అనిపించింది. ఈ ఏజ్ లో నేను ఇక్కడ వచ్చి ఇన్ని లింగాలు దర్శించుకోవడం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవ్రీడే ఈవినింగ్ కాశీలో ఎలా అయితే గంగా హారతి ఇస్తారో ఇక్కడ కూడా అలానే ఇస్తారు. ఇలా చూడాలి అనుకునే వాళ్ళు, అక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు కావేరి. 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఓన్లీ ఒక శ్రీశైలం మాత్రమే వెళ్ళాను. ఇక్కడ అన్ని దేవస్థానాలు కలిపి, అన్ని దేవుళ్ళను కలిపి చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ లేదు ఇలాంటి అవకాశం. ఇక్కడ ఉండడం చాలా సంతోషం. చాలా బాగుంది, చాలా బాగా దర్శనం అయింది. అభిషేకాలు అన్నీ చాలా బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు శివాని. పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చాను. 12 జ్యోతిలింగాలు ఇక్కడ ఒకే దగ్గర దర్శించుకోవడము ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. నేను అన్ని లింగాలకు అభిషేకం చేయడం జరిగింది. చాలా బాగుంది. మీరు కూడా అందరూ ఎక్కడెక్కడ భక్తులందరూ వచ్చి ఇక్కడ దర్శించుకోవాలని, రావాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.